పెద్దపల్లి జిల్లా రామకొండ ప్రాంతంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టారు. గోదావరిఖని ప్రాంతంలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సుల ఫిట్నెస్లను ఆర్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సుల పరిస్థితులను పరిశీలించారు. బస్సులను విద్యా సంస్థల వరకు ఏ విధంగా తీసుకువెళ్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను పరిశీలించారు. రామకొండ ప్రాంతంలో 72 బస్సులున్నాయని, వాటిలో 69 బస్సులకు ఫిట్నెస్ పూర్తయిందన్నారు. సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి హెచ్చరించారు. గోదావరిఖని ప్రాంతంలో స్కూల్ బస్సుల తనిఖీలు జరపడం జరిగింది. ఫిట్నెస్ లేకుండా తిప్పకూడదు, పర్మిట్ లేకుండా కూడా తిప్పకూడదు, దానికి తగ్గ ఇన్సూరెన్స్ ఉండాలి, అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు కనీసం 5 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే బండ్లను నడపాలి. లేనిచో ఫిట్నెస్కు లేనుకుంటే 5,000 ఫైన్ చేయడం జరుగుతుంది, పర్మిట్ లేకుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, మిగతా వాటికి కూడా ఫైన్లు రుసుము చేయడం జరుగుతుంది. ఈ కనీసము ఫిట్నెస్ లేకుండా తిప్పితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి, అంటే మనకు 15వ తారీఖు నుండి మనకు స్కూళ్ళు రీఓపెన్ అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఒక 255 కేసులు నమోదు చేయడం జరిగింది. మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న వాహనాలలో 72 స్కూల్ బస్సులలో ఆల్మోస్ట్ 67-68 బస్సులకు ఫిట్నెస్లు జారీ చేయడం జరిగింది. మిగతా 2-3 ఉన్నాయి, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో మిగతా వెహికల్స్ కూడా అందరికీ ఫిట్నెస్ చేసుకోవడానికి మేము వాళ్ళకు టైం ఇచ్చాం.